మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హనీ. నా పేరు కరీమా. ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే బొక్కల్లోనే చేస్తున్నాం ఎప్పట్లాగే. పోలడనే చెప్పులండి, చెప్పులు. పుట్టినరోజు వచ్చి మసీద్కి వెళ్తారు, మసీద్కి మిలిసి ఉంటారు. ఇలా మేమందరూ ఒకటే అని చెప్తున్నారు. ఓకే అండి, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే లాల్ బాగ్ అనే ప్లేస్ లో ఉన్నాము. చాలా సౌండ్, ఇక్కడ ఆర్కెస్ట్రా, ఒకరు మించిన వాళ్ళు ఒకరు, కేగా చాలా రష్ గా ఉంది. ఇక్కడ చూడండి, మా ఆవిడ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ముంబైలో గణేష్ చతుర్థి చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. అఫ్కోర్స్ వేరే స్టేట్లో కూడా, కానీ ఇక్కడ ఇంకా చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. లెట్స్ గో. हेलो बोलो. ఆ పైన చూడండి ఎలక్ట్రిసిటీ కేబుల్ ఉన్నాయన్నమాట. రిస్కీ పని చూడండి. పాపం 2 వైర్లు లాగేసాడు ఆల్రెడీ, ఇంకో వైర్ రాకుండా అవ్వట్లేదు. పైప్ లా ఉంది, అది పెద్దది. అయిపోయింది, గుడ్ జాబ్. పోలీసులు రిపీట్ చేస్తారు ఏంటంటే మొబైల్ జాగ్రత్త అని. అంతమంది దొంగలు ఉంటారు అనమాట ఇక్కడ. అందుకే నేను ఏం చేశానంటే వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ ఇంటి దగ్గర వదిలేసి ఒక్క వాలెట్లో ఒక కార్డు మాత్రమే తెచ్చుకున్నాను. డబ్బులు కూడా పెద్ద ఏం తెచ్చుకోలేదు నేను. మహా అయితే 100-200 ఉంటాయి. మొబైల్ తెచ్చుకున్నాను. ఆ పైన చూడండి జనాలు, బాబోయ్. ఇది మెయిన్ పాయింట్ అనమాట. అంటే అన్ని ఏరియాల నుంచి గణేష్ విగ్రహాలని ఇక్కడ తీసుకొస్తారు. ఎందుకంటే అక్కడ పక్కన చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర వాళ్ళు విసర్జన చేస్తారు. అందుకే బోలంత ట్రాఫిక్. దానికి తగ్గట్టు చాలా మంది లోకల్స్ వాళ్ళ ఇల్లుకి వెళ్తున్నారు ఇక్కడ నుంచి. ఇక్కడ ఈ ఫెస్టివల్ ఎలా జరుగుతుందంటే ఒక్కొక్క ఏరియా పేర్లు చెప్తున్నారు. అంటే ఈ ఏరియా నుంచి ఆ ఏరియా నుంచి వీళ్ళు వస్తున్నారు అలాగా. అంటే కాంపిటీషన్ అన్నమాట, ఎవరు విగ్రహం ఎంత బాగుంది ఎంత పెద్దదని.
ఇప్పుడు కొంచెం ఆఫ్ స్ట్రీట్ వచ్చాం మేము, అంటే ఇందాక నుంచి ఆ మిడిల్ స్ట్రీట్లో ఉన్నాము. చాలా మంది ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు, కానీ వేరే సైడ్ ఏముంటుంది అని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ కొన్ని మార్కెట్ టైప్లో ఏదేదో అమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కువగా స్నాక్స్ ఉన్నాయి. ఇక్కడ మేమేం ట్రై చేయము, తినాము కూడా. నో 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 అదిగో పానీపూరి కావాలంట. యూ వాంట్ పానీపూరి? They have 30 rupees. They have 30 rupees burger. Veg burger 30 rupees అంటండి, చాలా చీపే. ఓకే అండి, ఇప్పుడు మనం షార్ట్ కట్లో నుంచి వెళ్తాం, ఎందుకంటే ఎదురు నుంచి మొత్తం జామ్ ప్యాక్ అనమాట. అందుకు బొక్కల్లో నుంచి వెళ్తున్నాం ఎప్పట్లాగే. ఏం చేస్తారు ఇక్కడ? చల్లటి నీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అనుకుంటా. రేపు పొద్దున్న ఎవరో ఒకరు వచ్చి చెప్పులు ఏరుకుంటారు. బోలెడ్ అనే చెప్పులు అండి, చెప్పులు. ఓకే అండి, ఈ ఫెస్టివల్ హోల్ నైట్ జరిగేలా ఉంది, ఎందుకంటే ఇంకా వస్తున్నారు. మేము ఇంకా సెలవు తీసుకుంటాము. మేము మా హోటల్కి వెళ్ళిపోతాం. చాలా అలసిపోయి ఉన్నాము. మేము చాలా దూరం నడిచాము, వాళ్ళతో పాటు నడిచి అలసిపోయాము. ఓకే అండి, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నిన్న వినాయక చవితి, ఈరోజు ప్రాఫెట్ మహమ్మద్ పుట్టినరోజు, అంటే ముస్లిమ్స్ ప్రాఫెట్ పుట్టినరోజు. అయితే ఇక్కడ ముంబైలో ఏం జరుగుతుందంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి ముస్లిమ్స్ అందరూ ఈ ఏరియాకి గ్యాదర్ అవ్వి ఇక్కడి నుంచి మసీద్కి వెళ్తారు. మసీద్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని, అంటే ప్రాఫిట్ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అయితే ఈలోగా వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా వాటర్లు, సమోసాలు ఇదిగో ఇక్కడ పంచిపెడుతున్నారు కదా, అలా. థ్యాంక్ యూ. ఇదండి మన దేశ గొప్పతనం. ఏ కులమైనా ఏ మతమైనా హ్యాపీగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. చూడండి ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిన్న వినాయక చవితి, ఈరోజు ముస్లిమ్స్ పండుగ. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇక్కడ హిందూ లీడర్స్ కూడా వచ్చి వాళ్ళు కూడా మేము హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా మేమందరూ ఒకటే అని చెప్తున్నారు. मुझे आराम से